మనకి సుళ్లూరుపేట నియోజకవర్గం నుంచి 10 బస్సులతో తరలి వెళ్తున్నట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. నాయుడుపేట మండలంలోని పండ్లూరు జాతీయ రహదారి నుండి అమరావతి వెళ్తున్న బస్సులను నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎంఎస్సీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని ఎక్కడ ఉందో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని, చంద్రబాబు కృషితో అమరావతి పనులు పునఃప్రారంభించడం కావడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. ఎవరికి తెలియకుండా ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరినీ పెట్టారు. ఇప్పుడు రాజధానిగా అమరావతిని పునఃప్రారంభం చేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానికోసమే రేపు సూలూరుపేట నియోజకవర్గం నుంచి 10 బస్సులు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో అమరావతి పునఃప్రారంభం కోసం చేయాలని ఆ సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. వాటిల్లో మేము కూడా భాగస్వాములు అయి రేపు మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. అందరూ కూడా రేపు అమరావతికి చేరుకొని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన ఈ అమరావతి పునఃప్రారంభం కోసం అందరం కూడా మా వంతు మేము కూడా పాల్గొంటున్నాము. గిరిజన